మా కాడ ఒక ఆంధ్ర ఉంది. ఆమె ఇట్లా ఇప్పుడు ఇంకా 15 ఎత్తి పెడతాను పోయి పడా ఇట్లా ఇప్పుడు 20 ఇప్పుడు 30 అంటే ఇప్పుడు 20 ఇప్పుడు నేనన్న ఏరియా ఉందా అది 30 లక్షలకు వస్తే కళ్ళు ముసుగు తీసుకొని మంచిది తీసుకోవచ్చు. ఎందుకంటే 3 బెడ్రూమ్ ఉంటుంది, 6 పెద్ద ఉంటుంది, మళ్ళీ ఆఫీస్ ఏరియా ఒకలా మీ మావయ్యకి అయితే అప్పుడు వాడికి ఎంత చెప్పినా వెళ్ళలేదు నా మాట ఇప్పటికన్నా. నాకు ఇప్పుడు వాడి గురించి ఏం పడదంటే అలా గుర్తు కావాలి ఆ పిల్ల పెళ్లి వస్తుంది. ఆ పిల్ల పెళ్లి చేస్తే చూసినోడు లక్ష రూపాయలు చేత తెచ్చుకొని సంవత్సరాలు ఏ వాడు కూడా మంచిగా లేదు. ఇక ఈ సొంత ఉన్నట్టుగా పెట్టు అని నాకు అది తీసుకోమన్నానికి వాడికి ఏమైనా కూడా మొన్న ఇలా వీళ్ళు కాచకుండా కాగేసి డబ్బులు చూడండి అక్కడ ఉండే అది ఎంత కమ్మిన అది వాళ్ళని 18 లక్షలకి 16 లక్షలు కమ్మిన 16 లక్షలు కమ్మిన 16 లక్షలకి అప్పత తీసుకుని ఇది పర్ఫెక్ట్గా ఆడేసేస్తుందని యాడ ఒక గట్టి అప్పులు తీసుకోవచ్చుగా. యాడ చిల్లర యాడ 5 10 అక్కడ 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3 లక్షలు ఉంటాయిగా అవన్నీ తీసింది. అసలు పద్దు పెద్ద పద్దులని అట్టే తెచ్చి నీకు ఇవ్వాలని ఇచ్చింది. నీకు బాగా వచ్చే ఒకసారి అన్నట్టు అయితే ఇక అదే డబ్బులు అప్పు చేస్తున్నది తీసుకుంటే బాగుంటుంది. ఇక రేపు ఒకలా వారం లేకపోతే మంచిగా ఉంటే రాజస్థాన్ తీసుకొని పోయేస్తా ఆ ఏరియాకి. అసలు ఖాళీ ఉంటే రాదు అసలు తీసుకుని ఉంటాను. ఎందుకంటే ఈ 20 ఏళ్ళు అంటే రిచ్ దాకా పోతుంది. ఇంకొక 10 ఏళ్ళు దీన్ని 10 ఏళ్ళు వేసుకుంటే 30 ఏళ్ళు రోజు పెట్టుకొని ఇంకా 10 సంవత్సరాలు పెట్టుకోరా. ఇన్ని 15 సంవత్సరాలు పెట్టుకుంటే కొద్ది మళ్ళీ ఆడ బస్సు ఎక్కినా అక్కడే దిగింది. మళ్ళీ మీకు ఎక్కువ దూరం కూడా నేర్చేది కొద్దిగా దూరం ఉంటుంది లోపలికి ఇంత మరీ ఎత్తదా కాకపోతే కొద్దిగా చాలా మంది చాలా మీ మామయ్య పోయి వాడి కూడా రేపు రమ్మందామని వచ్చి రాకుండా వచ్చిందిగా 4 ఇల్లు ఆ ఏరియా గట్ట చూపిస్తే వాళ్ళు ఇష్టపడితే తీసుకుంటారేమో. ఈయనైతే వాళ్ళు చాలా చెప్పేది ఆ ఫస్ట్ నుంచి వాడేమో మాకు గెలవదు కానీ ఒక్కొక్కరు ఊరు పెట్టి తీసుకుంటారు కదా. కట్టకపోతే ఏలపాటు పెట్టారు. అది మనకి తెలిసిన ఏలపాటు పెడితే 18 లక్షలకి ఎప్పుడు గెలవకపోతే గెలవ తీసుకుని అక్కడ